నైనీ బ్లాక్ వ్యవహారంపై తెలంగాణలో జరుగుతున్నటువంటి రాద్ధాంతంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. బొగ్గు స్కామ్, మంత్రుల మీద వరుస కథనాలపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసిందట. కేసీ వేణుగోపాల్తో భేటీ తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నైనీ బ్లాక్ వివాదంపై సమగ్ర విచారణ చేయాలంటూ ఆదేశించారు అంటూ టీపీసీసీ చీఫ్ తెలుపుతున్నారు. హైకమాండ్ సూచన మేరకే మహేష్ మాట్లాడారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు అదుపు తప్పకముందే నియంత్రణలో పెట్టాలంటూ హైకమాండ్ నిర్ణయం తీసుకుందట. స్కామ్లు, వివాదాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు పలువురు సీనియర్స్. పార్టీలోని కొంతమంది నేతలు తమ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఢిల్లీ పెద్దలకు మెయిల్ పంపి ఒక మంత్రి, మరికొంతమంది జూనియర్ నాయకులు కూడా కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. బొగ్గు స్కామ్, హెచ్ఏఎల్టీ స్కామ్ ఆరోపణలు, వివాదాలపై ఢిల్లీకి రమ్మంటూ సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులకు హైకమాండ్ ఆదేశం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర బొగ్గు గని శాఖ నుంచి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం వ్యవహారానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపేందుకు సాంకేతిక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజ్ నయన్ దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. 3 రోజుల్లో దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలి అంటూ కేంద్రం చెప్పింది. సో దీనికి సంబంధించి అసలు మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది దీని గురించి చర్చ అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తాం సార్. 120 రోజులకు పెంచుతున్నారు కదా, దాంట్లో వాళ్ళు పెంచుతున్నట్టు ముందు ప్రకటించిన ఆర్థిక భారాన్ని రాష్ట్రాల మీద వేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే 7.5-8 లక్షల కోట్లలో కేసీఆర్ గారు అప్పు చేసి మనం కూర్చోబెట్టిపోయినారు. ఇవాళ 40% మోసే పరిస్థితిలో మనం ఉన్నామా? అంటే దాని అర్థం ఏంటంటే మనరే కానీ రైట్. ఒకసారి అసలు ఢిల్లీలో ఏం చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో సీఎం మరికొంతమంది కీలక మంత్రులు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి, ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది నైనీ కోల్ బ్లాక్ విషయంలో, అలాగే మరికొన్ని అంశాలకు సంబంధించి. సో ఏం చర్యలు తీసుకోబోతోంది? ఇప్పుడు ఏం ఆదేశాలు వచ్చాయి పైనుంచి? నందు, అంటే నిన్న మహేష్ గౌడ్ ఢిల్లీలో మాట్లాడినటువంటి ఆ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి సమావేశంలో ఈ నైనీ బ్లాక్ సంబంధించినటువంటి అంశము అధిష్టానం కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అంటే నైనీ బ్లాక్ సంబంధించినటువంటి వివాదం ఎందుకు ఇంతవరకు వస్తుంది, ఈ మంత్రుల మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటిది, ఎందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారని తెలుసా మీకు అనే విధంగా కూడా అధిష్టానం మహేష్ గౌడ్ ని కూడా అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందుతో పాటు నైనీ బ్లాక్ సంబంధించినటువంటి అంశాలపై కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా మనకి ఇంటర్నల్ గా నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంటే ఒకవైపు మహేష్ గౌడ్ నిన్న జరిగినటువంటి సమావేశం తర్వాత అతను మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో మాత్రం ఇటు 10 ఏళ్ల పాటు జరిగినటువంటి ఆ టెండర్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ 2 ఏళ్ల పాటు జరిగినటువంటి అంశాల పాటు తనపై ఆ విచారణతో పాటు గత 10 ఏళ్ల పాటు జరిగినటువంటి అంశాలపై రివ్యూ చేయాలనే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యల వెనకాల ఖచ్చితంగా అధిష్టానం కొంత సీరియస్ అయి కేసీ వేణుగోపాల్ ఈ యొక్క సూచన చేయడంతో మహేష్ గౌడ్ ఈ విధంగా కామెంట్స్ చేశారనేది కూడా కాంగ్రెస్ ఇంటర్నల్ లో కూడా కొంత చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ నైనీ బ్లాక్ వివాదంపై ఖచ్చితంగా సమగ్ర విచారణ కూడా జరపాలంటూ ఆ మహేష్ గౌడ్ కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఈ సీఎం హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి రావాలి, అందరూ ఎందుకు ఈ విధంగా వివాదాలకి వెళ్తున్నారు, ఎందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్న అంశాలపై కూడా అధిష్టానం సీరియస్ గా అయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మహేష్ గౌడ్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కూడా వెళ్ళనున్నారు. ఢిల్లీ నుంచి సాయంత్రం అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా మహేష్ గౌడ్ సమావేశం కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ని కూడా ఢిల్లీ అధిష్టానం కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మహేష్ గౌడ్ మాట్లాడినటువంటి కామెంట్స్ పై మాత్రం కాంగ్రెస్ లో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. మహేష్ గౌడ్ ఎందుకు ఈ విధంగా కామెంట్స్ చేశారు, గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో అప్పుడు జరిగినటువంటి టెండర్లు కావచ్చు, అప్పుడు జరిగినటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి వివాదంపై
పూర్తి స్థాయిలో కొంత రివ్యూ చేయాలి. కానీ ఈ 2 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ టెండర్లకు సంబంధించినటువంటి అంశాలపై విచారణ కూడా చేపట్టాలనే కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది సీనియర్స్ అధిష్టానానికి మెయిల్ చేశారని, కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, లేదంటే పార్టీలో కొంత ఏదో వివక్ష జరుగుతుంది, గ్రూపులు ఏర్పడ్డాయి, రకరకాల కంప్లైంట్స్ ఏవో పైకి వెళ్ళాయి అంటూ కూడా తెలుస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది నవీన్? ఖచ్చితంగా అంటే ఈ ఇష్యూ కూడా కొంత అధిష్టానం కూడా కొంత గమనించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా కొంతమంది ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి వారు కావచ్చు, అంటే కొంత గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఢిల్లీ అధిష్టానంకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మల్లికార్జున ఖర్గేకి స్వయంగా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి స్వయంగా మల్లికార్జున ఖర్గే కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఉన్నటువంటి నేతలు కొంత ఇబ్బందులు పడుతున్నారు, కొంత సీనియర్ జూనియర్ అనే అంశాలను కూడా తెరపై కూడా వస్తుందని చెప్పేసి కూడా వారు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా నిన్న జరిగినటువంటి సమావేశాన్ని కూడా ఇటు మహేష్ గౌడ్ని అడిగి తెలుసుకుని కూడా తెలుస్తుంది. కాబట్టి సీఎం విదేశీ పర్యటన ముగించిన తర్వాత ఢిల్లీకి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మహేష్ గౌడ్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ ఇన్ఛార్జ్ కూడా వారు ఢిల్లీకి కూడా రావాలని చెప్పేసి అధిష్టానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ వీరందరూ కూడా ఢిల్లీకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కొంత అధిష్టానం కూడా చాలా సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ నవీన్. మరోవైపు ఇటు కేంద్రం కూడా ఒక 2 సభ్యులతో కమిటీ వేసినట్లుగా తెలుస్తుంది కదా, 3 రోజుల నివేదిక ఇవ్వాలని చెప్పేసి అడిగినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఈ టెండర్లు ఏంటి, ఎందుకు క్యాన్సిల్ చేశారు అనే విషయానికి సంబంధించి. సో కేంద్రం పర్సెప్షన్ ఎలా ఉంది ఈ విషయంలో? నేను చెప్తేనే మీ కమిటీని వేశారు అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా అంటే కిషన్ రెడ్డి మైనింగ్ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు కాబట్టి అతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క కమిటీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ కమిటీలో 2 సీనియర్ సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. వీరు ఇద్దరు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగరేణి కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా కేంద్రం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకు ఈ టెండర్లు వేశారు, మళ్ళీ ఎందుకు టెండర్లు రద్దు చేయాల్సినటువంటి కారణాలు ఏంటి, లోపల ఉన్నటువంటి లుసుకులు ఏంటిది, అసలు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఒక సమగ్ర విచారణ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ కమిటీలో ఉన్నటువంటి 2 అధికారులు కూడా ప్రస్తుతానికి ఈ యొక్క విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్, ఈ 9 బ్లాక్ సంబంధించినటువంటి వివాదం, ఎందుకు వివాదం తలెత్తింది, అక్కడ ఉన్నటువంటి టెండర్లు ఎవరెవరు వేశారు, ఎందుకు సడన్ గా ఈ టెండర్ని రద్దు చేశారనే ఆ కోణంలో కూడా ఇటు కేంద్రం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా వారు పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరించుకున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారో చూద్దాం. వారితో చర్చిస్తాను. నేను 5 రోజుల క్రితమే చెప్పాను, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉంది, మీరు పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి టెండర్లన్నిటి మీద కూడా మీరు రివ్యూ చేయండి. ఏ రకమైనటువంటి లొసుకులు, ఏ రకమైన లబ్ధి పొందినారో వాటన్నిటి విచారణ చేయండి. ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి టెండర్లు విచారణ చేయండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన మేమే చెప్తా ఉన్నాం. జరిగిన అవినీతి అంతా 10 ఏళ్ళలో జరిగింది. ఇవాళ ఎవరైతే కాంట్రాక్ట్ల గురించి మాట్లాడుతున్నారో ఆ కాంట్రాక్ట్లు అంతా ఆ సమయంలో లబ్ధి పొందినారు. అక్కడి నుంచి కూడా అంతా రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. చేస్తే సంతోషిస్తాం. ఒక సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది, దానిలో భాగంగా గవర్నమెంట్ ఇదంతా నడిపిస్తుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఎందుకు? ఎంక్వైరీ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి కదా, వాస్తవాలు బయటకు వచ్చిందో మాట్లాడుకుందాం. కోల్ బ్లాక్ పైన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా గవర్నర్ కి లేఖలు ఇవ్వడం డిమాండ్ చేస్తారు విచారణ. దొంగతనం చేసి దొంగ నడిచినట్టుగా ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ల గురించి వారు ప్రస్తావిస్తున్నాడో వారికి 3 కాంట్రాక్ట్లు బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. ఇది కాదనగలుగుతారా? మరి ఆనాడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ కూతురుగా నిన్న స్పష్టత ఇచ్చింది. హరీష్ రావు గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారు, కేటీఆర్ గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారో కవిత గారు చెప్పినారు కదా. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇవన్నీ. నేను 5 రోజుల క్రితమే చెప్పాను. సో క్లియర్గా చూస్తున్నాం, కాంగ్రెస్ అధిష్టానం చాలా మనందరికీ తెలిసిందే, నైనీ కోల్ బ్లాక్కి సంబంధించి టెండర్లు క్యాన్సిల్ చేయడం పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఏదో ఒక పెద్ద కంపెనీకి, మెగా కంపెనీకి లాభం చేయడం కోసం ఇదంతా చేస్తున్నారంటూ కొన్ని వార్తలు రావడం, దాని మీద మళ్ళీ మంత్రులు సీరియస్ అవ్వడం, అది అలా పెద్దదవడం,
ఈలోగా హరీష్ రావు కేంద్రానికి లేఖ రాయడం, కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి లేఖ రాయడం, కిషన్ రెడ్డి ఇప్పుడు ఆయన చొరవతో ఒక కమిటీ ఏర్పాటు అవ్వడం, ఇద్దరు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటైంది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనే వివరాలు తెలియజేయాలంటూ ఆ కమిటీకి ఒక ఇచ్చినట్లుగా తెలుస్తోంది, డైరెక్షన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ విధానాలు, కోల్ ఇండియా సహా ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్నటువంటి ఎండిఓ అవుట్సోర్సింగ్ విధానాలతో పోల్చి ఈ కమిటీ ఇప్పుడు మొత్తం అధ్యయనం చేయబోతుంది. నైనీకి సంబంధించి, నైనీ కోల్ బ్లాక్కి సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధుల ఖర్చులు చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా, లేదంటే వ్యయ పరిమాణం సరైందేనా అన్న అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు. అలాగే ఈ టెండర్లు క్యాన్సిల్ అవ్వడానికి సంబంధించి కూడా అంశాలను వారు క్లియర్గా పరిశీలించబోతున్నారు, రికార్డ్స్ పరిశీలించబోతున్నారు, విజిట్ రికార్డ్స్ కూడా. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్ మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధు. ఇప్పుడు కేంద్రం నుంచి ఒక కమిటీ ఉంది, మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో కొంత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బట్టి ఏమో సీఎం వచ్చిన తర్వాత అటో ఇటో తేల్చేస్తామని చెప్పి మొన్న మాట్లాడడాన్ని మనం చూసాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అసలు ఏం చేస్తుంది, అధిష్టానం డైరెక్షన్స్ ఏంటి ఈ విషయంలో? మరి కేంద్రం వేసినటువంటి కమిటీ కూడా ఉంది కదా, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో మొత్తం మీద? ఎగ్జాక్ట్లీ నైనీ కోల్ బ్లాక్ కి సంబంధించి మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కవిత ఎమ్మెల్సీ మాట్లాడారు, మెగా కోసమే అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైట్ చేస్తా ఉన్నాయి, డూప్లికేట్ ఫైట్ చేస్తా ఉన్నట్టు ఆమె ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తారు. అది పక్కన పెడితే నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు మంత్రుల మధ్య వ్యవహారం చిలికి గాలివానగా మారి ఢిల్లీకి చేరినటువంటి పరిస్థితి, తుఫాన్ గా మారి ప్రస్తుతం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు వరుసగా స్కామ్లకు సంబంధించినటువంటిది సీరియల్ రూపంలో బయటపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ నెంబర్ 2, చాప్టర్ నెంబర్ 3, చాప్టర్ నెంబర్ 4, చాప్టర్ నెంబర్ 5 ఇట్లా మొత్తం ఇంకా ఉన్నాయి పదుల సంఖ్యలో. సింగరేణికి సంబంధించి 2 సంవత్సరాల లోపలనే పదుల సంఖ్యలో పెద్ద స్కామ్ జరిగింది సింగరేణికి సంబంధించి. దీనిపైన అన్ని ఆధారాలతో సహా బయట పెడుతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేవలం సైట్ విజిటే కాదు, డీజిల్ కుంభకోణం, సోలార్ కుంభకోణం, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విషయంలో సైట్ విజిట్ కోసం ఇచ్చినటువంటి సర్టిఫికెట్ విషయంలో ఏ వ్యవహార చర్య నడుస్తుంది, వీటన్ని డీటెయిల్స్ బయట పెట్టాలి సిబిఐ ఎంక్వైరీకి అంటూ హరీష్ రావు లేఖ రాస్తే అది వదిలేసి 2014 నుంచి కూడా ఎంక్వైరీ జరగాల్సింది అనేటువంటిది కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సో దీనికి కూడా ఓకే అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ప్రస్తుతం సింగరేణిలో ఏం జరుగుతా ఉంది, సింగరేణి కోల్ కి సంబంధించి నైనీ కోల్ బ్లాక్ వ్యవహారం ఢిల్లీ వరకు జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ ఆయన ప్రస్తుతం ఆయన కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. ఇప్పటికీ నిజంగానే బట్టి అన్నారు, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ కోల్ బ్లాక్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి నేనే దగ్గరుండి ముఖ్యమంత్రిని ఒప్పించి వీటికి సంబంధించినటువంటి వివరాలను బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారంటూ హరీష్ రావు చేసినటువంటి స్టేట్మెంట్ కి ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం అయితే ఢిల్లీలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు అధిష్టానంతో మాట్లాడిన తర్వాత అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రెగ్యులర్ గా ఈ కోల్ బ్లాక్ సంబంధించి నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన వ్యవహారంలో మంత్రుల మధ్య వివాదం, రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బావమరిది అంటూ కామెంట్ రావడంతో ఢిల్లీకి దాకింది. అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్ళనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ అధిష్టానం పెద్దలతో మాట్లాడతారు. అసలు నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంతో పాటు సింగరేణిలో గతంలో ఈ 2 సంవత్సరాలతో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి టెండర్ దక్కాయి, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, అన్ని వివరాలు దర్యాప్తు కోసం ఆదేశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. డైరెక్ట్ గా పిసిసి చీఫ్ కూడా ఎంక్వైరీ జరగాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. సో అధిష్టానం తెలంగాణలో జరుగుతున్న సంబంధించినటువంటి ప్రతిపక్షాలు చేస్తా ఉన్నటువంటి అవినీతి ఆరోపణలపైన సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది మొదటిసారి కాదు. హెల్త్ పీస్ స్కామ్ కానీ, తర్వాత అంతమందికి లగచర్ల భూముల విషయంలో కానీ, తర్వాత ఇసుకకి సంబంధించి, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో, తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో, ఇలా అనేక అంశాలలో వస్తున్నటువంటి ఆరోపణలపైన అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా సింగరేణికి సంబంధించి నేషనల్ ఛానల్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున డిబేట్స్ రావడం, వార్తా కథనాలు రావడంతో ఏఐసిసి అధిష్టానం ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం పిసిసి చీఫ్ ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. మరికొద్ది మంది నాయకులతో, కీలక నాయకులతో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. తర్వాత నిన్న చూసాము, నిన్న ఆల్రెడీ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళంతా నిన్న ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. ఆ హైటీ కార్యక్రమం తర్వాత, గవర్నర్ సంబంధించినటువంటి ఎటోం కార్యక్రమం తర్వాత అక్కడ ఒకే కారులో 4 ప్రజాభవన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన మాట్లాడుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకోటి, ముఖ్యమంత్రి లేకుండా వీళ్ళంతా భేటీ కావడం పైన చర్చ జరుగుతుంటే
ఢిల్లీలో పిసిసి చీఫ్ ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తే అసలు ఏం జరుగుతుంది, అధిష్టానం ఏం ఆరాధిస్తా ఉంది అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అంటే ఈ మొత్తం కాంగ్రెస్ వ్యవహారంలో ముఖ్యమంత్రికి తెలిసింది ఎంత, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత అనే చర్చ అయితే జరుగుతుంది కదా. ఓ పక్క భట్టి ఏమో ముఖ్యమంత్రి దావోస్ నుంచి వచ్చిన తర్వాత మేము అటో ఇటో తేల్చేస్తామని చాలా గట్టిగా మాట్లాడడాన్ని మనం చూసాం. ఈలోపు మీరు చెప్పినట్లుగా ఎట్ హోమ్ కార్యక్రమం తర్వాత కొంతమంది మంత్రులు ఇక్కడ భేటీ అయ్యి సపరేట్గా మాట్లాడుకున్నారు. మరోవైపు అధిష్టానం సీరియస్గా ఉంది అంటున్నారు, అధిష్టానానికి కొంతమంది మంత్రులు వెళ్ళి కంప్లైంట్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ జరుగుతున్న దాంట్లో అంటే ఇటు కొంతమందికి కావాలని ఫేవర్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు అని వస్తున్నటువంటి ఈ ఆరోపణల్లో సీఎంకి తెలిసి ఎంతవరకు జరిగి ఉండొచ్చు, లేదంటే మిగతా మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఎంత అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకని సీఎం నుంచి ఈ విషయంలో పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు? ఒకటి మేజర్, ప్రతి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు చెప్పేటువంటి మాట సింగరేణి సిరుల ఘని అనేటువంటిది. నిజంగానే రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ శాఖ ద్వారా లభించేటువంటి ఆదాయం కంటే సింగరేణి ద్వారా అత్యధికంగా లాభం పొందేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాలు అట్లా అధికారంలో ఉన్నప్పుడు, అది బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, గతంలో ఇంకా వేరే ప్రభుత్వాలు కావచ్చు, అది బయటికి ప్రొజెక్ట్ అవ్వనివ్వకుండా చూస్తూ కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి మేరకు వారికి లబ్ధి చేకూర్చేలా, పరోక్షంగా వారు లబ్ధి పొందేలా వారి దగ్గర నుంచి ఏదో రకమైనటువంటి లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలకు తెరలేపుతాయనేటువంటి చర్చ క్షేత్రస్థాయిలో ఉంది. ప్రస్తుతం ఈ 2 ఏళ్ల కాలంలో, అప్పుడు 2014 నుంచి 23 వరకు, తర్వాత ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించినటువంటి విషయాలు కూడా అదే జరిగిందా అనేటువంటి అనుమానాలు ప్రతిపక్షాలు లేవనెత్తుతా ఉన్నాయి. ముఖ్యంగా కవిత కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ చేశారు. మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి కోసమే ఈ ఫైట్, డూప్లికేట్ ఫైట్ నడుస్తా ఉంది. అసలు తిమింగలం మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి నైని కోల్ బ్లాక్ మొత్తం 25,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని ఆయనకు అప్పజెప్పే ప్రయత్నం కోసమే జరుగుతా ఉంది ఫైట్. అన్ని ప్రయత్నం చేస్తా ఉన్నాయి అన్ని పార్టీలు, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అంతా మెగా కృష్ణారెడ్డి కోసం పనిచేస్తా ఉన్నాయనేటువంటి సెన్సేషన్ కామెంట్ చేశారు. సో దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు తేలితే సృజన్ రెడ్డికి దక్కిన కాంట్రాక్ట్లన్నీ, సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులకు దక్కిన కాంట్రాక్ట్లన్నీ, అసలు ఈ మొత్తం సింగరేణికి సంబంధించి ఇన్ఛార్జ్ గా బట్టి విక్రమార్క ఉన్నారు, ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, సో ఆయనే, కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆయనే. సో ఆయన కూడా మొన్న నైని కోల్ బ్లాక్ టెండర్లు రద్దు చేశారు. నైనియే కాదు, ఇప్పటి వరకు మొత్తం 9 టెండర్లు ఇచ్చారు 2 ఏళ్ల కాంగ్రెస్ కాల వ్యవధిలో, వాటిని కూడా రద్దు చేయాలనేటువంటి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మాట్లాడిన మాటలు సెన్సేషన్ గా మారాయి. సో అధిష్టానం నైని కోల్ బ్లాక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దీనిపైన జరుగుతున్న చర్చ పైన సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రాగానే అందరినీ కూర్చోబెట్టి దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, వీరందరికీ కూడా క్లాస్ తీసుకునే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతాం. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. నైని కోల్ గనులతో పాటు మిగతా అంశాల మీద వస్తున్నటువంటి విమర్శల మీద కొంతమంది మంత్రులు ప్రత్యేకంగా అధిష్టానం వద్దకు వచ్చి మరీ కంప్లైంట్ చేయడం పట్ల, అలాగే మెగా కృష్ణారెడ్డికి బెనిఫిట్ అయ్యేలా ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని, ముఖ్యంగా నైని విషయంలో టెండర్లు క్యాన్సిల్ అవ్వడం గురించి, వీటన్నిటి విషయంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరగడం పార్టీకి నష్టం చేసే పనిగా అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో సీఎం మరియు మరికొంతమంది ముఖ్యమైనటువంటి మంత్రులు ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు దీంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయంలో కూడా అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడైనా సరే మెగా కృష్ణారెడ్డి పేరు చాలా కామన్గా వినిపిస్తూ వస్తుంది. మెగా కృష్ణారెడ్డికి గతంలో బీఆర్ఎస్ పనిచేసిందని కాంగ్రెస్ విమర్శించింది, ఇప్పుడు కాంగ్రెస్ పనిచేస్తుందంటూ బీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తున్నాయా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ప్రతి రంగంలోనూ ప్రతి బిజినెస్లోనూ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ఇక్కడ కనిపిస్తోంది క్లియర్గా. సో మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు ఈ విషయంలో చూద్దాం. ఆ సమయంలో నేను స్టేట్ గవర్నమెంట్ వల్లనే 5 రోజుల క్రితమే చెప్పాను, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉంది, మీరు పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి టెండర్లన్నిటి మీద కూడా మీరు రివ్యూ చేయండి. ఏ రకమైనటువంటి లొసుకులు, ఏ రకమైన లబ్ధి పొందినారో వాటన్నిటి విచారణ చేయండి. ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి టెండర్లు విచారణ చేయండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన మేమే చెప్తా ఉన్నాం. జరిగిన అవినీతి అంతా 10 ఏళ్ళలో జరిగింది.
ఇవాళ ఎవరైతే కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ కాంట్రాక్ట్లు అంతా ఆ సమయంలో లబ్ధి పొందినారు. అక్కడ నుంచి కూడా అంతా రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. చేస్తే సంతోషిస్తాం. అంటే ఒక సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. దానిలో భాగంగా గవర్నమెంట్ ఇదంతా నడిపిస్తుంది అని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఎందుకు? ఎంక్వైరీ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాస్తవాలు బయటకు వచ్చిందో మాట్లాడుకుందాం. నైని కోల్ బ్లాక్ పైన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా గవర్నర్ కి లేఖలు ఇవ్వడం డిమాండ్ చేస్తారు విచారణ దొంగతనం చేసి దొంగ నడిచినట్టుగా ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ల గురించి వారు ప్రస్తావిస్తున్నారో వారికి 3 కాంట్రాక్ట్లు బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. ఇది కాదనగలుగుతారా? మరి ఆనాడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ కూతురుగా నిన్న స్పష్టత ఇచ్చింది. హరీష్ రావు గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారు, కేటీఆర్ గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారో కవిత గారు చెప్పినారు కదా. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇవన్నీ. నేను స్టేట్ గవర్నమెంట్ వల్లనే 5 రోజులు మీరు పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి టెండర్లన్నిటి మీద కూడా మీరు రివ్యూ చేయండి. ఏ రకమైనటువంటి లొసుకులు, ఏ రకమైన లబ్ధి పొందినారో వాటన్నిటి విచారణ చేయండి. ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి టెండర్లు విచారణ చేయండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన మేమే చెప్తా ఉన్నాం. జరిగిన అవినీతి అంతా 10 ఏళ్ళలో జరిగింది. ఇవాళ ఎవరైతే కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ కాంట్రాక్ట్లు అంతా ఆ సమయంలో లబ్ధి పొందినారు. అక్కడ నుంచి కూడా అంతా రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. చేస్తే సంతోషిస్తాం. అంటే ఒక సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. దానిలో భాగంగా గవర్నమెంట్ ఇదంతా నడిపిస్తుంది అని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఎందుకు? ఎంక్వైరీ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాస్తవాలు బయటకు వచ్చిందో మాట్లాడుకుందాం. నైని కోల్ బ్లాక్ పైన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా గవర్నర్ కి లేఖలు ఇవ్వడం డిమాండ్ చేస్తారు విచారణ దొంగతనం చేసి దొంగ నడిచినట్టుగా ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ల గురించి వారు ప్రస్తావిస్తున్నారో వారికి 3 కాంట్రాక్ట్లు బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. ఇది కాదనగలుగుతారా? మరి ఆనాడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ కూతురుగా నిన్న స్పష్టత ఇచ్చింది. హరీష్ రావు గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారు, కేటీఆర్ గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారో కవిత గారు చెప్పినారు కదా. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇవన్నీ. నేను స్టేట్ గవర్నమెంట్ వల్లనే 5 రోజుల క్రితమే చెప్పాను. కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉంది. మీరు పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి టెండర్లన్నిటి మీద కూడా మీరు రివ్యూ చేయండి. ఏ రకమైనటువంటి లొసుకులు, ఏ రకమైన లబ్ధి పొందినారో వాటన్నిటి విచారణ చేయండి. ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి టెండర్లు విచారణ చేయండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన మేమే చెప్తా ఉన్నాం. జరిగిన అవినీతి అంతా 10 ఏళ్ళలో జరిగింది. ఇవాళ ఎవరైతే కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ కాంట్రాక్ట్లు అంతా ఆ సమయంలో లబ్ధి పొందినారు. అక్కడ నుంచి కూడా అంతా రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. చేస్తే సంతోషిస్తాం. అంటే ఒక సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. దానిలో భాగంగా గవర్నమెంట్ ఇదంతా నడిపిస్తుంది అని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఎందుకు? ఎంక్వైరీ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాస్తవాలు బయటకు వచ్చిందో మాట్లాడుకుందాం. నైని కోల్ బ్లాక్ పైన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా గవర్నర్ కి లేఖలు ఇవ్వడం డిమాండ్ చేస్తారు విచారణ దొంగతనం చేసి దొంగ నడిచినట్టుగా ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ల గురించి వారు ప్రస్తావిస్తున్నారో వారికి 3 కాంట్రాక్ట్లు బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. ఇది కాదనగలుగుతారా? మరి ఆనాడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ కూతురుగా నిన్న స్పష్టత ఇచ్చింది. హరీష్ రావు గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారు, కేటీఆర్ గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారో కవిత గారు చెప్పినారు కదా. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇవన్నీ. నేను స్టేట్ గవర్నమెంట్ వల్లనే 5 రోజుల క్రితమే చెప్పాను. కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.